ప్రైజ్ ద లార్డ్. జీసస్ మిరాకిల్స్ మనము ధ్యానించుకుంటున్నాము, యేసయ్య చేసిన అద్భుతములను. మరి మొదటి అద్భుతంగా మనం చూసినట్టయితే నీళ్ళని ద్రాక్షరసముగా మార్చిన దేవుడు, మరి కాలాలని సమయాలని దేవుడు సమకూర్చి మనకి దయచేస్తానని వాగ్దానము చేశాడు. మరి మీ కాలమును మీ సమయమును వ్యర్థమైపోయిందని బాధపడితే మరి ఆ వాగ్దానాన్ని బట్టి దేవుడు చేసిన అద్భుతాన్ని గుర్తు చేసుకొని ప్రతిరోజు ప్రార్థించిన ఎడల దేవుడు తిరిగి సమకూరుస్తాడు. హల్లెలూయా. మరి రెండో అద్భుతము మనము చూసినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయము మరి 50వ వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ దేవుడు మరి యేసయ్య రెండో అద్భుతమును జరిగించాడు. మరి ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉన్నాడు. మరి అతనికి భయంకరమైన రోగం, అంటే చావ సిద్ధమై ఉన్నాడు, అంటే మరణానికి దగ్గరగా ఉన్నాడు. మరి యేసయ్య మరి గలిలయ ప్రాంతానికి వచ్చిందని తెలుసుకొని మరి ఆ ప్రధాని మరి యేసయ్యని తన ఇంటికి తీసుకెళ్ళడానికి యేసయ్య దగ్గరకు వచ్చి బ్రతిలాడతాడు. మరి యేసయ్య మరి నా కుమారుడు చావకు మునిపే నీవు వచ్చి అతన్ని స్వస్థపరచమని మరి వేడుకున్నప్పుడు యేసయ్య అంటాడు, ఏం కాదు, నువ్వు వెళ్ళు, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు అని అతనికి ఒక మాట చెప్తాడు, ఒక వాగ్దానము చెప్తాడు. మరి అతను నమ్మి తిరిగి వెళ్తాడు. వెళ్ళినప్పుడు మరి దారిలోనే మరి ఇప్పుడంటే మనకి కమ్యూనికేషన్ ఉంది, ఫోన్ ద్వారా కానీ టెలిగ్రామ్, కానీ అప్పట్లో ఏం లేదు, మనుషులే సమాచారాన్ని అందించేవారు. మరి ఆయన దాసులు ప్రధాని యొక్క మరి పనివాళ్ళు మరి దారిలో వాళ్ళకి మరి అతనికి కలిసి నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు, మరి అతను మంచిగా అయిపోయిండని చెప్తారు. మరి చెప్పినప్పుడు మరి ఆ ప్రధాని అడుగుతాడు, ఎప్పుడు బాగుపడ్డాడు, ఎప్పుడు మంచిగా అయ్యిండు అని అన్నప్పుడు మరి అప్పుడు వాళ్ళు చెప్తారు, నిన్న 1 గంటకి అని చెప్తారు. యేసయ్య అయితే ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో మరి అదే క్షణము అతను బాగుపడెను. మరి 4వ అధ్యాయము యోహాను సువార్త 4వ అధ్యాయము 53వ వచనము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు అతనితో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకొనెను కనుక అతడు అతని ఇంటి వారందరూ నమ్మిరే. అంటే మరి వాళ్ళ ఇంటి వాళ్ళందరూ యేసయ్య చెప్పగానే మరి ఆ దయ్యమును, ఆ రోగమును, ఆ జ్వరమును అతని నుంచి మరి పారిపోయి అతను విడిపింపబడ్డాడని మరి ఆ కుటుంబము తెలుసుకొని రక్షణ పొంది ఉన్నారు, యేసయ్యని నమ్మి ఉన్నారు. మరి నిజంగానే ఒక అద్భుతము జరిగితే ఆ కుటుంబం అంతా రక్షణ పొందుతుంది కదా. అదేవిధంగా ప్రధాని మరి తన కుటుంబం అంతా నమ్మినారు. యేసయ్య మాటకి అంత శక్తి ఉంది. మరి యేసయ్య మాట్లాడిన ప్రతి మాటను ఈరోజు మన ముందు వాక్యముగా మరి బైబిల్గా మరి వాగ్దానాలుగా మనకున్నాయి. మరి మనం ఎంత గొప్పగా మరి ఆయన మాటను తీసుకుంటామో, ఎంత గొప్పగా విశ్వసిస్తామో, ఎంత గొప్పగా నమ్ముతామో అప్పుడు మన జీవితంలో అద్భుతము జరుగుతుంది. ఈరోజు ఆయన మాట మీద ఆధారపడుతున్న మీ అందరికీ మరి ప్రధానికి ఏ విధంగా అయితే మరి ఆఖరి క్షణంలో ఉన్న తన కుమారుని విషయమే అద్భుతం చేశాడో దేవుడు మీ విషయంలో కూడా అద్భుతము జరిగిస్తాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఈరోజు దేవుని వాక్యం నీతో చెప్తుంది, నీవు బ్రతికి ఉన్నావని చెప్తుంది, నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు అని చెప్తుంది, ఇక సంతోషంగా ఉండని చెప్తుంది. మరి దేవుని మాటలు, దేవుని వాగ్దానాలు, దేవుని వాక్యము ఈరోజు నువ్వు మరి పట్టుకొని వాటన్నిటినీ నమ్మి మరి గొప్పగా ఆశీర్వాదము పొందుకోవాలి. మరి దేవుడు మరి ఇంత గొప్పగా మనకి తన వాక్కుని బయలుపరుస్తున్నాడు. ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు ఏవియో మళ్ళీ తిరిగి అవి వెనుకకు వెళ్ళవు, తప్పకుండా అవి నెరవేరుతాయి. మరి దేవుడిచ్చిన ప్రతి వాగ్దానము యేసయ్య రక్తము వల్ల మనం పొందుకోగలుగుతాము. మరి విశ్వసించి మరి అనేక ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి. మరి ఇక్కడ ఆఖరి క్షణాల్లో ఉన్న తన కుమారుణ్ణి బాగు చేశాడు యేసయ్య. ఈరోజు నీకు ఆఖరి క్షణం ఏదుంది, ఫీజు కట్టేది ఆఖరిగా ఉందేమో, మరి డబ్బులు ఇచ్చే వాళ్ళకి వాళ్ళు ఆగట్లేరు, ఆఖరిగా నీకు ఒక డెడ్ లైన్ పెట్టారేమో, మరి నీ పరిస్థితులు కొన్ని ఆఖరిగా ఉన్నాయేమో, మరి నీ యొక్క సమస్యలు ఆఖరిగా ఉన్నాయేమో, అనారోగ్యముతో ఆఖరిలో ఉన్నావేమో, నీకు తెలిసిన వారు మరి కొన్ని రోజులే బ్రతుకుతారని నీకు తెలిసేమో. దేవుడు అంటున్నాడు, నీవు బ్రతికి ఉన్నావు, ఈ ఆఖరిని దేవుడు ప్రారంభిస్తానని చెప్తున్నాడు. ఏదైతే నువ్వు ఆఖరి ద ఎండ్
అని అనుకుంటున్నారో దాన్ని ద బిగినింగ్గా దేవుడు చేస్తున్నాడు. ఈరోజు మీ యొక్క జీవితంలో దేవుడు నూతనంగా ఆరంభించి నూతనంగా గొప్ప స్థాయిని తీసుకొస్తాడు. మరి ఎవరి విషయమై నువ్వు బాధపడుతున్నావో ఆఖరిగా దేవుడు చేసి అక్కడి నుంచి ఒక మారు మనస్సును అనేది నూతనంగా దేవుడు ప్రారంభిస్తాడు. నీ ప్రతి గతం కానీ మరి అనారోగ్య పరిస్థితి కానీ ఏ కీడైనా సరే దేవుడు అది దాన్ని ముగింపచేసి మరి కొత్త జీవముని తిరిగి మరలా దయచేస్తాడు. మరి గొప్పగా మరి ప్రధాని వలె మరి గొప్పగా మీరు విశ్వసించి దేవుని మాటలు పట్టుకొని గొప్పగా ఆశీర్వాదముతో నింపబడుదురుగాక. ఆమేన్. ప్రార్థన. తండ్రి, యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నామయ్యా. ప్రధాని కుమారుడిని నువ్వు స్వస్థపరిచినావు. మరి చావన అయి ఉండాల్సిన ఆ బిడ్డని నువ్వు లేవనెత్తినావు. మరి తండ్రి ఒక ప్రార్థనని, తండ్రి విజ్ఞాపనని నువ్వు జ్ఞాపకము చేసుకొని ఆ బిడ్డని బాగు చేసినావు. ఆ ఇంటికి అంతనూ రక్షణ దయచేసినావు. ఈరోజు ఎవరెవరైతే బాధపడుతున్నారో, ఏదైతే వరకు ఆఖరిగా ఉందో ఈరోజు వాగ్దానం చేస్తున్నావు. ఆఖరిగా ఉన్నది ఇదిగో తండ్రి ప్రభ, ప్రారంభంగా నువ్వు ఘనంగా చేస్తానన్నావు. ఆ సమస్యని తీసివేసి ఆనందాన్ని దయచేస్తానంటున్నావు, సంతోషాన్ని దయచేస్తానంటున్నావు, సమృద్ధిని దయచేస్తానంటున్నావు. ఈ వాక్యం అయితే ఎవరైతే పట్టుకుంటున్నారో, ప్రధాని వలె నమ్మి మరి విశ్వసించి నీ యందు నమ్మిక ఉంచినారో వారి జీవితంలో అద్భుతము చేసి ఆశీర్వదించి ఈ యొక్క అద్భుతముని వారి జీవితంలో కనపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మరి దేవుడు మరి ప్రధాని జీవితంలో చేసిన దేవుడు మీ జీవితంలో మరి నిశ్చయంగా తన ప్రాణము పెట్టి ప్రేమించిన మిమ్మల్ని మరి నిశ్చయంగా ప్రేమిస్తున్నాడు కనుక మరి నిశ్చయంగా జరిగించునుగాక. హల్లెలూయా. ఆమేన్.